ఇప్పుడు 24 చూసుకుంటే చాలా టఫ్గా ఉంది, ఎవ్వరు ఊహలకి అందటం లేదు. ఏమంటారు మరి ఈసారి వచ్చేది కూటమి గెలిపేయండి. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే. మరి ఇప్పుడు ఇలా మారడానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఈ రాజకీయం మారిందంటారు? ఇప్పుడు మీరు చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాన్నగారు కాంగ్రెస్, ఎటా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, మీరు చూస్తే టీడీపీ, అంటే ఈ అందరి పరిచయాలు ఉన్నాయా? సేన కావచ్చు, సిపిఐ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ. ఈసారి మహిళలు వృద్ధులు చూసుకున్నా ఎక్కువగా జగన్కే ఓటు వేశారు, మహిళా శాతం కూడా ఎక్కువ జగన్కే పడిందని కూడా అంటున్నారు. ఏదన్నా ఒకటండి, మహిళలకి అంతా తెలుసు. మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎక్కువగా ఆయన రిలీజ్ అయ్యేదాకా ఎక్కువ గ్రౌండ్లో ఎక్కువగా పోరాడుతూనే ఉన్నారు కదా, ఎవరైనా చెప్పారా మీ అంతటా మీరే వచ్చి? విడుదల రజని గ్రౌండ్ వర్క్ బాగా చేశారు, గల్లా మాధవి ఎగ్జిట్ అంటే పోలింగ్ వర్క్ మాత్రం సరిగ్గా చేయలేకపోయారు, గ్రౌండ్ పోల్ వర్క్ అని సరిగ్గా చేయలేకపోయారు గల్లా మాధవి గారు. రజనీ గ్రౌండ్ వర్క్ గట్టిగా చేశారు, 1000 ఓట్లు తెలిసిన రజనీ గెలుస్తుందని కొంతమంది అనాలిసిస్ వాళ్ళే కానీ వైసీపీ నాయకులే కానీ కొంతమంది అంటున్నారు. రజనీ గారు గ్రౌండ్ వర్క్ అంటే డబ్బు పరంగా బాగా చేశారు. బీట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి రజనీని పంపించిన మెయిన్ కారణం అంతా తను చెయ్యగలరు, తను చాలా మంచిది, చాలా అభివృద్ధి చేస్తుంది అంటే గనక చిలకలూరుపేట ప్రజలు అక్కడ చిలకలూరుపేట దాటి పంపించేవాళ్ళు కాదు. మరి ఎంపీ చూసుకుంటే పెమ్మసాని గారు గెలుస్తారా లేదా లోకల్ అంటున్నారు కదా కిలారి రోసయ్య గారు, లోకల్ గెలుస్తారా? మనకి క్యాంపెయినింగ్ స్టార్ట్ అయిన తర్వాత కిలారి రోసయ్య గారు ఎన్నిసార్లు కనిపించారండి?